శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 349వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఇంతవరకు భగవంతుడు అర్జునుడు అడిగినటువంటి 2 ప్రశ్నలకు సమాధానంగా మొట్టమొదటి ప్రశ్న ఏంది? గుణాతీతుని లక్షణాలని చెప్పాడు, ఒక శ్లోకం ద్వారా చెప్పాడు. తర్వాత రెండవ ప్రశ్న గుణాతీతుని యొక్క ఆచారాన్ని 3 శ్లోకాల ద్వారా చెప్పాడు. ఇక మూడవ ప్రశ్న ఉంది, గుణాతీత స్థితిని పొందడం ఎలా, పొందేటందుకు అనుసరించవలసిన ముఖ్య ఉపాయాన్ని అడిగాడనమాట మూడవ ప్రశ్నగా. ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నారు 26వ శ్లోకంలో స్వామి అర్జునునికి బోధ చేస్తున్నాడు అనమాట. ఏమన్నాడు ఇక్కడ చూడండి. అసలు చెప్పాలంటే ఈ గుణాతీతుడు అయ్యేటువంటి ఉపాయాన్ని ఈ అధ్యాయంలోనే 19వ శ్లోకంలోనే చెప్పేశాడు. ముందుగానే ఆయన గుణాతీతుడు ఎలా అవ్వాలి, ఉపాయం ఏంటి అన్నది చెప్పేశాడు ఆల్రెడీ 19లోనే. ఏమన్నాడు అక్కడ? ఎవరైతే వివేకంతో గుణాలే కర్తృత్వం అంతా గుణాలదే కానీ బాగా తెలుసుకుని ఆ గుణాలకు సాక్షిగా ఉన్నాను నేను అనేటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అదే గుణాతీత స్థితి అని మనకు ఆ 19వ శ్లోకంలో తెలిసిందనమాట. చెప్పేశాడు ఏకంగా. అలాగే అంతేకాకుండా 22 నుండి 25 వరకు చెప్పిన 4 శ్లోకాల్లో కూడాను గుణాతీతుని లక్షణాలను ఆచరణని చక్కగా వర్ణించాడనమాట. ఈ లక్షణాలని ఆచరణని కానీ మనసులో పెట్టుకుని ఆ లక్షణాలన్నింటినీ ఆ ఆచరణ అంతటిని సాధన చేసినట్లయితే గుణాతీత స్థితి సులభంగా పొందొచ్చు. అయితే అర్జునుడు ఈ అడిగినటువంటి 3వ ప్రశ్నకు పై చెప్పినటువంటి ఆ మార్గాలు కాకుండా ఇంకా ఏదో గొప్పదైనటువంటి సరళమైనటువంటి సూక్ష్మమైనటువంటి మనం దాన్ని అనుసరించదగినటువంటి ఉపాయం ఏదైనా ఉందా అన్న ప్రశ్న అర్జునుడి ప్రశ్నలో ఉంది. అంటే అర్జునుడికి ముందు చెప్పినావయ్యా, 19లో చెప్పావు, 22 నుంచి 25 వరకు చెప్పావు, బాగానే ఉంది. కానీ వీటికంటే కూడా కొంచెం సులభమైనది సరళతరమైనది ఏదైనా ఉందా అన్నటువంటి ఆ యొక్క అడగడం, ఆ భావన అర్జునుడి ప్రశ్నలో ఉందో ఏమో. దానికి అనుకూలంగానే భగవంతుడు కూడాను ఈ ముందు చెప్పినటువంటి ఉపాయాల కంటే మరింత ఉపయుక్తమైనటువంటి దాన్ని చెప్పబోతున్నాడు 26వ శ్లోకంలో. ఏమంటున్నాడు 26 శ్లోకంలో ఆయన? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అంటున్నారు. అర్జున, ఎవడైతే అచంచలమైన భక్తి మార్గం చేత, అంటే అవ్యభిచారిణి భక్తి అంటున్నాడు, అవ్యభిచార భక్తి అంటున్నాడు ఇక్కడ అనమాట. ఆ పదాన్ని వాడాడు, అవ్యభిచార భక్తి. ఎవడైతే అచంచలమైనటువంటి భక్తి మార్గం చేత నన్ను సేవిస్తున్నాడో అతడు గుణాలన్నింటినీ దాటేసి బ్రహ్మస్వరూపమైనటువంటి నన్నే పొందుతున్నాడు. నన్ను అంటే ఇక్కడ ఏంటంటే పరమాత్మ స్థితి అన్నమాట. ఇక్కడ కృష్ణుడు అంటే ఆ 3 మూరల కృష్ణుడి యొక్క రూపం కాదనమాట. అర్థమవుతుందా? ఏమన్నాడు? ఎవరైతే అవ్యభిచార భక్తితో ఆ భక్తి మార్గంలో గనక నన్ను సేవిస్తున్నాడు వాడు సులభంగా గుణాలన్నీ దాటేస్తాడు. ఇంతకుముందు చెప్పినటువంటి సాధనలన్నిటికంటే అతి సులభమైనటువంటి ఆ సూచనని ఇక్కడ చేస్తున్నాడు స్వామి. నా బ్రహ్మస్వరూపాన్ని పొందేస్తున్నాడయ్యా కేవలము ఆ అవ్యభిచారిణి భక్తితో అని అంటున్నాడు అనమాట. అవ్యభిచారిణి భక్తితో నన్ను సులభంగా నా భావాన్ని బ్రహ్మభావాన్ని పొందొచ్చు అని చెప్తున్నమాట. కాబట్టి సర్వభూతాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను అవ్యభిచారి భక్తి యోగంతో సేవించినట్లయితే, ఎవడైతే సేవిస్తాడో వాడికి సులభంగా బ్రహ్మభావం కుదిరిపోతుంది. ఏంటి అవ్యభిచార భక్తి? విజాతీయ వృత్తి ప్రవాహానికి అవకాశం ఇవ్వకుండా తైలధారలాగా నిరంతరంగా సజాతీయ వృత్తి ప్రవాహాన్ని కలిగి ఉండడమే అవ్యభిచారి భక్తి యొక్క లక్షణము. అంటే ఏంది? కేవలం ఎటువంటి బ్రేకు లేకుండా కంటిన్యూస్గా
ఆ పరమాత్మనే ఎందే ఆ స్థితి అయి ఉండడం అనమాట. అది ఎటువంటి బ్రేకేజ్ లేకుండా, బ్రేకప్ లేకుండా కంటిన్యూస్గా భగవంతుని మీదే మనసును నిలిపి ఉండడమే అవ్యభిచార భక్తి యోగం అని చెప్పబడుతుందన్నమాట. దీనికి ఇంకో పేరు ఉంది, ఏకాంత భక్తి అని కూడా అంటుంటారన్నమాట. ఇటువంటి భక్తుడు ఏం చేస్తాడు, ఇతడు గుణాలన్నింటినీ బాగా సులభంగా దాటిపోతాడు, అతిక్రమించేసి ఇవన్నీ కూడాను మిథ్య, ఈ గుణాలన్నీ కూడాను సత్వ రజస్ తమో గుణాలన్నిటి ఒట్టి మిథ్యారు సూత్రాలుగా భావించి నిర్గుణ బ్రహ్మాన్ని మోక్షాన్ని జీవించి ఉండగానే పొందేస్తాడు ఇటువంటి వాడు. ఇది నిర్గుణ భక్తి విధానం అన్నమాట. ఇక ఇది నిర్గుణ భక్తి విధానంలో ఈ విధంగా జరుగుతుంది. ఇక సగుణ భక్తి విధానం ఎలాగంటే, ఈ సగుణ భక్తి విధానం కూడా వినవయ్యా చెప్తున్నాను విను అంటాడు. పరమేశ్వరుడే సర్వాధికుడు అంటే ఆ నిర్గుణ భక్తికి సగుణ భక్తికి భేదం కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. పరమేశ్వరుడే సర్వాధికుడు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే ప్రభువు, ఆయనే ప్రాణం, అతడు తప్ప నాకు అన్యదా శరణం లేదు అని తలచి సర్వాత్మను హరిని నమ్మి స్వార్థరహితమైనటువంటి అవ్యక్త ప్రేమను కలిగి ఉండడమే అవ్యభిచారిణి భక్తి. అతనే నాకు అన్నీ అన్నటువంటి ఆ భావంలో నిలిచిపోవడమే అవ్యభిచారిణి భక్తి అనమాట. ఒకరోజు ఒకరిపై మరొకరిపై ప్రేమ ఉండడం వ్యభిచారం అన్నమాట. వ్యభిచారం అనే దానికి అర్థం ఒకరోజు ఒకరిపై ప్రేమ, మరో రోజు మరొకరిపై ప్రేమ. తనకు ప్రేమాస్పదమైనటువంటి వస్తువు కేవలం భగవానుడు తప్ప, పరమాత్మ తప్ప ఇంకా అన్యమే లేదు అనేటువంటి భక్తి ఉందే, అదే భగవంతుడు తప్ప నాకు అన్యం ప్రేమించదగిన వస్తువే లేదు అనే గట్టి భావమే అవ్యభిచారిణి అని అనబడుతుంది అన్నమాట. ఈ భక్తి యోగంలో సర్వత్రా భగవంతుని దర్శిస్తూ తదేక చింతన, ధ్యాన, స్మరణాదులతో భగవంతుని సేవిస్తూ భక్తులు ఈ మెల్లగా ఈ గుణాలని అతిక్రమించి నిర్గుణ పరబ్రహ్మ భావాన్ని పొందిపోతారు అంటున్నారన్నమాట. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ స్వామి అంటే, గుణాతీతుడు కావాలని గుణాలతో కుస్తీ పడితే కుదరలేదయ్యా. ఆ పద్ధతిలో మనం కుస్తీ పట్టినట్టయితే ఆ గుణాలు మనకు వశం కావు సరికదా. వాటినే తలచి వాటిని గురించి ఆలోచించి మనం వాటి గోతిలో తప్పకుండా పడిపోతాం. కాబట్టి భగవంతుని అవ్యభిచారిణి భక్తి యోగంతో సేవించడమే గుణాలను దాటేందుకు సులభమైన ఉపాయం. ఇంతకుముందు ఆ యొక్క 19వ శ్లోకం కానీ ఆ 22 నుంచి 20 శ్లోకాలు చెప్పినట్టు వాటి అన్నిటికంటే కూడాను ఇది చాలా సులభమైనటువంటి సూచన. అవ్యభిచారిణి భక్తి యోగంతో భగవంతుని సేవించడం సులభమైనటువంటి ఉపాయం అని చెప్తున్నాడు ఇక్కడ అన్నమాట. నిరంతరం భగవాన్ నిష్ఠులై ఉంటున్నారు కాబట్టి వాడి మనసులోకి ఇంకా గుణాలు చొరబడే అవకాశమే ఉండదు. గుణాలు చొరబడడానికి అవకాశమే ఉండదన్నమాట. కాబట్టి తులసీదాస్ అంటుంటారు కదా, మనకి రాముడు ఉండే చోట కాముడు ఉండడు అంటుంటాడు ఆయన అనమాట. తులసీదాసు రాముడు ఉన్న చోట హృదయంలో కాముడు ఉండడానికి వీలే లేదు అని ఉంటాడు. భగవద్భక్తి వాళ్ళ స్వభావం అయిపోతుందన్నమాట. దాన్ని వదిలి వాళ్ళు ఉండలేరు. ఆ భక్తిని వదిలి వాళ్ళు ఉండలేరు. ఇదే అవ్యభిచారిణి భక్తి యోగం అని చెప్పబడుతోంది ఇక్కడ. ఇటువంటి వారికి మంచి గుణాలు చెడ్డ గుణాలని, మంచి గుణాలతో చెడ్డ గుణాలు గెలవాలనేటువంటిది ఏది ఉండదు. ఎందుకంటే వారి దృష్టిలో మంచిది లేదు, చెడ్డ లేదు, కాబట్టి నిరోమయం అన్నమాట. కాబట్టి గుణాతీతుడై భగవంతుని చింతిస్తూ ఉండేటువంటి వారికి చాలా త్వరలోనే పెద్ద కష్టపడకుండానే ఆ గుణబంధం తొలగిపోతుంది అని ఇక్కడ స్వామి మనకి చెప్తున్నాడు అన్నమాట. ఎంతెంతగా భగవంతుని చింతనలో, ఆత్మచింతనలో నిమగ్నమై ఉండిపోతామో, ఎంతగా మనం ఆత్మచింతనలో నిమగ్నమైపోతామో అంతంతగా మన గుణాలతో సంబంధం దూరమై పోతుంది. కాబట్టి స్వామి చెప్పిన సులభ ఉపాయం ఏంటంటే, వీలైనంత వరకు ఆ అవ్యభిచారిణి భక్తిని, భగవంతుని మీద భక్తితో, దృఢమైన భక్తిని, ఆరూఢమైనటువంటి భక్తితో ఉండమని స్వామి ఇక్కడ సూచన చేస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణాలు.